హైదరాబాద్ లో బైక్ స్టంట్లు సర్వసాధారణమయ్యాయి. రద్దీగా ఉండే ఐటీ హబ్ ఏరియా అంతటా బైక్ స్టంట్లు దడ పుట్టిస్తున్నాయి. వీకెండ్ హాయిగా బయటకు వద్దామనుకునే ఫ్యామిలీలకు రేసింగ్లు బెదిరిపోయేలా చేస్తున్నాయి. పోలీసుల పెట్రోలింగ్లు సైతం లెక్క చేయని రేసింగ్ గ్యాంగ్ పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. మహానగరంలో రేసింగ్ గ్యాంగ్స్ హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్, రాయదుర్గం ఐటీ హబ్, నాలెడ్జ్ సిటీ లాంటి ప్రాంతాల్లో వీకెండ్ వస్తే చాలు బైక్ రేజర్లు దడ పుట్టిస్తున్నారు. బైక్స్ ను గాల్లో లేపుతూ స్టంట్లు చేస్తున్నారు. బహిరంగ రోడ్లపై విచ్చలవిడిగా బైక్ స్టంట్లు చేస్తూ సాధారణ వాహనదారుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారులకు బైక్ రేజర్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రశాంతత కోసం వీకెండ్ హాయిగా కేబుల్ బ్రిడ్జ్ వీక్షణకు వెళ్లాలనుకునే జనాలకు ఆ చోట అడుగు పెట్టనివ్వకుండా బైక్ స్టంట్లు చేస్తున్నారు. కొన్ని నెలలుగా పోలీసులకు ఇదో సమస్యగా తయారైంది. ఏదో ఒక రోడ్పై బైక్ స్టంట్లు చేస్తున్నారు. బైక్ స్టంట్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు సంపాదించడం కోసం ఈ విన్యాసాలు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కమ్ టు టీ హబ్ అనే పేజ్ క్రియేట్ చేసి మరీ రేసింగ్ పాల్పడే యువతను అక్కడికి వచ్చేలా చేస్తున్నారు. నగరంలో ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ లా మారిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్ రేసింగ్లను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. బైక్ రేసింగ్లకు పాల్పడిన వారిపై ఇప్పటికే రాయదుర్గం పోలీసులు చర్యలు ప్రారంభించామని చెబుతున్నారు. గత వారం 50 మంది బైక్ స్టంట్లు చేసేవారిపై ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్, మోటార్ వాహన చట్టాల కింద కేసులు నమోదు చేశామన్నారు. యువత బైక్ స్టంట్లు చేసేటప్పుడు పట్టు తప్పితే ప్రాణాలు కోల్పోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులైనా పిల్లలు చేసే పనుల మీద దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. ఒకప్పుడు నగర శివారికే పరిమితమైన బైక్ రేసింగ్ ఇప్పుడు అంతటా జోరందుకుంది. యువతకు తగ్గట్లు మార్కెట్లో కూడా లక్షల్లో ఖరీదు చేసే రేసింగ్ బైకులు రావడంతో యువత మరింత రెచ్చిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందంటున్నారు సాధారణ ప్రజలు.